ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకోసం ఫిష్ తందూరి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి చెక్క ఫటాఫటా వెళ్ళిపోదామా? ఓకే. దానికోసం అయితే నేను కొరమేలు చేపలు తెప్పించానండి. అంటే కొంచెం చిన్న సైజు దొరికినాయి అంట. ఓయ్ రానంటున్నాడు. శుభ్రంగా క్లీన్ చేసామండి. ఇంకెందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మనం? శుభ్రంగా క్లీన్ చేయించేసి తెప్పించాను. నేను కూడా ఇంటి దగ్గర వాష్ చేశాను అనమాట. ఇంకా ఇప్పుడు వీటికి మసాలా అనేది అందించుకోవాలి. ఆ మసాలా ఎలా చేద్దామో ఒకసారి వెళ్ళి చూద్దామా? ఎండుమిరగాయలు తీసుకున్నానండి. దాంట్లోకి నీళ్ళు పోసి కాసేపు నానబెట్టేసుకుంటాను. దీన్ని బాగా గ్రైండ్ పట్టుకోవాలన్నమాట. ఎండుమిరగాయలని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. అలాగే ఇందులో ఉప్పు కూడా వేసుకోవాలండి. లైట్గా పసుపు కూడా వేసుకోవాలండి. మిక్సీ వేసుకుంటా వాటర్ పోసుకోవాలండి. చేపలన్నిటికీ ఇట్లా టక్కులు పెట్టుకోవాలండి. ఇట్లా ఇలా ఇలా టక్కులు పెట్టుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? మసాలా అయితే వేసేసుకున్నానండి. ఇంకెందుకు ఆలస్యం, చేపలకు కూడాను టక్కులు పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం కూడాను అది అలా టక్కులు పెట్టేసుకున్నా. ఇప్పుడు ఈ మసాలాని ఆ చేపలకు అంటించాలండి. మనం ఇంకెందుకు ఒకసారి ఉప్పు సరిపోయిందేమో చూసుకుందాము. ఎందుకంటే ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో చేప అయితే తీసేసుకున్నాను అనమాట. మసాలా కూడా తీసేసుకున్నాను. ఇంకంతే, అప్లై చేసేయడమే. వీటి మధ్యలో బాగా అప్లై చేసుకోవాలండి మనం. ఇక్కడ అట్లాగే ఈ లోపల ఉంటుంది కదా, ఇక్కడ ఈ లోపల కూడా కొంచెం తూర్చుకుంటే మనం అన్నం కలుపుకునేటప్పుడు ఈ మసాలా కలుపుకోవచ్చు అనమాట. ఇక్కడ సరులాగా. ఓకేనా ఫ్రెండ్స్? పొయ్యి అయితే అంటుకుపోయిందండి. నాకు దీంట్లో నిప్పులు కావాలన్నమాట. అందుకని బాగా మంట పెడుతున్నాను. నిప్పులు లైట్గా మంట. ఓకేనా ఫ్రెండ్స్? సరిపోతుంది నాకు ఇట్లా. ఆల్రెడీ ఫిషెస్ మ్యాగ్నెట్ అయిపోయినాయండి. ఈ మెష్ వాడతాను. లైట్గా మంటను నిప్పులు పెట్టానండి. నిప్పులు ఆరిపోకుండా మంట పెట్టాను అనమాట. కుక్ అవుతుంది అలా. ఇవి ఒకవైపు కాలనీయండి, రెండో వైపుకి పెట్టడానికి. ఇలా ఉన్నాయి కదా. బాదం ఆకైతే తీసుకొచ్చానమాట. ఇది నా కోసం. 3 ఫిష్లు దాని మీద పెట్టాయి కదా, ఇంకొక ఫిష్ ఉంది. దీని మీద ఉల్లిపాయలు వేసేద్దాం. అలాగే ఒక పచ్చిమిరపకాయ పెట్టుకుందాం. ఇవైతే బాగా కుక్ అయిపోయినాయండి. ఇంకా తీసేసుకోవచ్చు. ఎండలో బాగా వేడిగా ఫిష్ తందూరి ఇది స్పెషల్గా నా కోసం. ఆకులో పెట్టిన ఫిష్ కూడా అయిపోయినట్టుంది. వావ్, అందరూ వచ్చేసారు.
తినేసేయడానికి ఇది నాకు ఇచ్చేటట్లేరు ఇది. సార్ గారు వచ్చేసారు. తినడానికి ముందుంటాం. ఒక్క నిమిషం మళ్ళీ ఇంకోసారి చెప్పండి డైలాగ్. తినడానికి ముందుంటాం. నేను ఏదన్నా చేస్తుంటే సార్ గారు వచ్చేస్తారు. ఫైనల్గా ఫిష్ అయితే తందూరి కంప్లీట్ అయిపోయింది. నాకైతే నోరు ఊరిపోతుంది. అబ్బాబాబా చాలా బాగుంది. అయితే ఇది మనం ఆల్రెడీ కారం పెట్టాం కదా, పొట్టలోంచి బయటకు వచ్చింది కొంచెం, దాన్ని కలుపుకొని తింటాం. బా సూపర్ అన్నమాట, చాలా బాగుంది. అట్లాగే మీరు కొత్తగా కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మాత్రం చేయకుండా మాకు ఫ్రెండ్స్, అదేవిధంగా లైక్ చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే అలాగే నా యాక్టింగ్ వీడియోస్ కూడా చూడండి. నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను నేను. అదేవిధంగా కామెంట్స్ కూడా చేయండి, గుడ్ కామెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్.